నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అనిపించుకున్నటువంటి భారత్ అమెరికా బంధం ఇప్పుడు ఒక రకమైనటువంటి వాణిజ్య యుద్ధం వైపు మల్లుతుందా? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలన మొదలై ఏడాది గడిచింది. కానీ ఈసారి ట్రంప్ తీరు ఏకంగా తుగ్లక్ పాలనను తలపిస్తుంది. అమెరికా ప్రయోజనాల కంటే తమ పంతాలకే ప్రాధాన్యత ఇస్తూ ట్రంప్ రివర్స్ టారిఫ్లతో గర్జిస్తుంటే ప్రధాని మోదీ మాత్రం సైలెంట్ బట్ వైలెంట్ అన్నట్లుగా అసలైనటువంటి దెబ్బ కొట్టారు. అరుపులు ట్రంప్వి, అమలు మోదీది. అమెరికా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి ఈ వ్యూహాత్మకమైనటువంటి మాస్టర్ స్ట్రోక్ ఏంటి? లెట్స్ వాచ్. గతంలో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోదీతో ఉన్నటువంటి దోస్తీ ప్రపంచ దేశాలకు అసూయ కలిగించింది. కానీ రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్ రూటు మార్చారు. అమెరికా ప్రయోజనాలను పక్కనబెట్టి తన వ్యక్తిగత పంతాల కోసం భారత్ నుంచి వచ్చేటువంటి వస్తువులపైన 50% వరకు సుంకాలు పెంచారు. రష్యన్ ఆయిల్ దిగుమతి, గ్రీన్ ఎనర్జీ విషయంలో భారత్ తన మాట వినలేదన్న కక్షతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సామెత చెప్పినట్లు డూయింగ్ మోర్ హార్మ్ దెన్ గుడ్ అన్న చందంగా ట్రంప్ తీరు ఉంది. రష్యా నుంచి చమురు కొనొద్దని హుకుం జారీ చేయడం, మన ఎగుమతులపైన భారీ భారం వేయడం, దీని వెనకాల భారత్ను లొంగదీసుకోవాలని చూశారు. కానీ అక్కడున్నది మోదీ, షాలు అన్న విషయం ట్రంప్ మర్చిపోయారు. ట్రంప్ సోషల్ మీడియాలో తన వాణిజ్య విధానాల గురించి గొప్పలు చెప్పుకుంటూ అరుస్తుంటే భారత్ మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయకుండా మాటల కంటే చేతలు మిన్నగా మాట్లాడతాయి అని నిరూపించింది. సైలెంట్గా వ్యూహం సిద్ధం చేశారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యేటువంటి తృణధాన్యాలు, అదేవిధంగా పప్పు దినుసులపైన 30% అదనపు సుంకాన్ని విధించారు. గతంలో ఇచ్చినటువంటి అన్ని సబ్సిడీలను ఎత్తివేశారు. దీంతో అమెరికా నుంచి వచ్చేటువంటి పప్పుల ధరలు పెరిగి భారత మార్కెట్లో వాటి డిమాండ్ పడిపోయింది. పబ్లిసిటీ లేకుండా భారత్ తన ట్రేడ్ వెపన్ను ప్రయోగించింది. భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అమెరికాలోని నార్త్ డకోటా, మోంటానా రాష్ట్రాల రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పప్పు దినుసుల ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పప్పులు వినియోగించే దేశం భారత్. ఇప్పుడు భారత్ విధించినటువంటి సుంకాల వల్ల అక్కడి రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ సెగ ఎంతలా తగిలిందంటే సెనేటర్లు కెవిన్ క్రామర్, స్టీవ్ డేన్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బంగారపు గూసును చంపవద్దన్నట్లుగా భారత్తో పెట్టుకుంటే మన రైతులు నష్టపోతారని వారు ట్రంప్కు ఘాటుగా లేఖలు రాశారు. 3.5 నెలల తర్వాత ఈ లేఖలు బయటికి వచ్చే వరకు ట్రంప్కు కూడా తాను చేసినటువంటి తప్పు ఏంటో అర్థం కాలేదు. ఈ వ్యూహం వెనకాల ఒక పక్కా ప్లాన్ ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలో 4 కీలక వ్యక్తులు ఈ ఆపరేషన్ను లీడ్ చేశారు. దేశ ప్రయోజనాల విషయంలో నో కాంప్రమైజ్ అనేది క్లారిటీ ఇచ్చేశారు ప్రధాని మోదీ. అంతర్జాతీయ వేదికలపైన అమెరికా ఒత్తిడిని సమర్థవంతంగా తిప్పికొట్టారు ఎస్ జయశంకర్. మరోవైపు పీయూష్ గోయల్ వాణిజ్యపరమైనటువంటి లొసుగులను వెలికితీసి అమెరికాకు ఎక్కడ దెబ్బ కొడితే తగులుతుందో ప్లాన్ చేసేశారు. ఇక అజిత్ దోవల్ భద్రతా వ్యూహాల అంశాలను అంచనా వేసేశారు. వీరంతా కలిసి టిట్ ఫర్ ట్యాట్ పద్ధతిలో ట్రంప్ను ఇరకాటంలో పడేశారు. 2019లో కూడా ట్రంప్ ఇలాగే చేస్తే భారత్ ఇదే తరహాలో స్పందించి ఆయన చేత మోదీకి లేఖ రాయించింది. ఇప్పుడు సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మోదీ, జైశంకర్, పీయూష్ గోయల్, దోవెల్ వంటి వారు కలిసి ఈ వ్యూహాన్ని రూపొందించారు. ఒకరు విదేశీ వ్యూహాలు రూపొందించగా మరొకరు పరిణామాలను అంచనా వేసి అమలు చేశారు. ఈ చర్య అమెరికా మార్కెట్ పైన ఆధారపడకుండా భారత్ బలాన్ని చూపించింది. నెటిజన్లు ఈ సైలెంట్ రెస్పాన్స్ను సంబరాలతో జరుపుకుంటున్నారు, అభినందిస్తున్నారు కూడా. అగ్రరాజ్యం తుమ్మితే ప్రపంచానికి జలుబు చేసేది. కానీ ఇప్పుడు భారత్ కళ్ళు ఎర్రజేస్తే ప్రపంచ మార్కెట్ గడగడలాడిపోతుంది. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నటువంటి భారత్ ఇప్పుడు సైలెంట్ రెస్పాన్స్, వైలెంట్ రిజల్ట్ అనేటువంటి రేంజ్లో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అమెరికా ఆంక్షలు విధిస్తే తల వంచడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మన దేశీయ రైతుల ప్రయోజనాలే పరమావధిగా విదేశీ ఒత్తిళ్లకు తలగ్గకుండా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మేక తోలు కప్పుకున్న పులిలా ఇన్నాళ్లు వేచి చూసిన భారత్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో
తన సత్తా ఏంటో నిరూపిస్తుంది. దశాబ్ద కాలంగా అంతర్జాతీయ రాజకీయాల్లో ఒకటే ట్రెండ్. అమెరికా ఏం చెబితే అది వేదం. కానీ రోజులు మారిపోయాయి. అమెరికా తన పాత పద్ధతులతోనే భారత్ పైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఈసారి భారత్ స్పందన ఊహించని విధంగా ఉంది. ఇది కేవలం ఒక వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ ప్రకటన. నాడు మన వ్యవసాయ ఉత్పత్తులపైన ఆంక్షలు విధించిన వారు నేడు మన మార్కెట్ కోసం క్యూ కడుతున్నారు. దేశీయ రైతుల రక్షణ కోసం భారత్ తీసుకుంటున్న ఈ వ్యూహాత్మక అడుగు విదేశీ దిగుమతులపైన మనకున్నటువంటి ఆధారపడడాన్ని తగ్గించడమే కాకుండా మన సొంత మార్కెట్ బలంతో అమెరికా వంటి దేశాలను శాసించేటువంటి స్థాయికి మనల్ని చేర్చింది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చ చూస్తుంటే భారతీయుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కొందరు విమర్శలు చేసినా నేడు భారత్ సాధించినటువంటి ఈ విజయం అగ్రరాజ్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, కానీ మా దేశ హితం కంటే ఏది ఎక్కువ కాదు అనేటువంటి సిద్ధాంతాన్ని భారత్ బలంగా వినిపిస్తుంది. ఇది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు, రాబోయే నవభారత యుగానికి పునాది అని చెప్పుకోవాలి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య ముఖ చిత్రాన్ని మార్చేయబోతుంది. విదేశీ ఒత్తిళ్లకు బెదరని దేశీయ ప్రయోజనాలే ఊపిరిగా సాగే ఈ ప్రయాణం భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా సైతం భారత మార్కెట్ శక్తిని గుర్తించి వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది నవభారత గర్జన. అంతర్జాతీయ వాణిజ్యం అంటే కేవలం ఒప్పందాలు మాత్రమే కాదు, అది ఒక చదరంగపు ఆట. అంటే ట్రంప్ తన ఎత్తుగడులతో భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే, మోదీ తన చెక్మేట్తో మూవ్తో కూడా అమెరికా రైతుల్ని ట్రంప్ మీదకి ఉసిగొల్పుతున్నారు. ఈ వాణిజ్య యుద్ధంలో అంతిమ విజయం ఎవరిదో కాలమే నిర్ణయించాలి.